మే నెల 14వ తారీఖు అపోస్తులుడైన పునీత మత్తయాస్ గారి పండుగ. పునీత మత్తయాస్ గారి గురించి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిజం పొందిన కాలం నుండి ప్రభు అనుచరుల్లో ఒకరుగా ఉంటూ వచ్చారు. ప్రభువునకు నమ్మక ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు ఆత్మహత్య చేసుకోవటంతో యేసు ప్రభు వారి 12 మంది ప్రధాన శిష్యుల్లో ఒక ఖాళీ ఏర్పడింది. వేద వాక్యం నెరవేరునట్లుగా ఆ ఖాళీ పూరింపబడాల్సి ఉంది. మరో శిష్యుని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. అందుకోసం యేసు ప్రభు వారి మోక్షారోహణం అనంతరం అపోస్తులు 20 అనుచరులను ఎంపిక చేశారు. వారిలో ఏ ఒక్కరినో అదృష్ట చీట్లు వేసి ఎన్నుకోవాలనుకున్నారు. వారిరువురిలో ఒకరు యూస్తు అను మారుపేరు గల బర్నబా అనబడిన యోసేపు మరియు మత్తయాసు లేదా మత్తయి గారు. అపోస్తులు ప్రభువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అదృష్ట చీట్లు వేశారు. చీటి మత్తయాసు గారి పేరిట వచ్చింది. దాంతో 12వ అపోస్తులునిగా చేర్చబడ్డారు. సిమోను పేతురు గారు శ్రీసభ జగద్గురువులు కాగా, మిగతా అపోస్తులందరూ పీఠాధిపతులుగా క్రీస్తు వారు జీవించిన రోజుల్లో తమ మాటలు చేతలతో అభిషేకితులయ్యారు. కొంతమంది చెబుతున్న దాని ప్రకారం అపోస్తులుడైన మత్తయాస్ గారు యూదయ, ఇథియోపియా ప్రాంతాలలో క్రైస్తవాన్ని గురించి బోధించి అక్కడే సిలువ వేయబడినారని తెలుస్తుంది. మరికొందరి వాదన ప్రకారం యెరూషలేము వద్ద వారు క్రూరంగా శిరచ్ఛేదనం గావింపబడ్డారని ప్రచారంలో ఉంది. మొత్తం మీద క్రీస్తు వారి విశ్వాసం కోసం వేదసాక్షి మరణం పొందారని రూఢి అవుతుంది. బంగారు మాట: నీవు నోరు లేని వారి పక్షమున మాట్లాడుము, నిస్సహాయులు కోపు తీసుకొనుము. సామెతలు 31:8. అపోస్తులుడైన పునీత మత్తయాస్ గారా, మా కొరకు ప్రార్థించండి.